ఇంటర్నేషనల్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 7, 8, 9 వార్డులకు చెందిన సుమారు 500 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అలాగే ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు అనేది ఏమైతే చెప్పినారో ఆ పథకాలని ప్రతి ఒక్కటి నెరవేర్చు ముందుకెళ్తున్నారు. అలాగే రైతుల భూముల మీద పాస్బుక్లో వాళ్ళ ఫోటోలు వేసుకున్న చరిత్ర ఉన్న పార్టీ గత ప్రభుత్వం. అలాంటివి పాస్బుక్ల మీద వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని వాళ్ళ భూములు కూడా కొట్టేయాలని చూసుకున్న ప్రభుత్వం అది. వచ్చిన తర్వాత మాట ఇచ్చారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పినారు. రైతులను దృష్టిలో పెట్టుకుని వచ్చినట్టనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినారు. అలాగే పాస్బుక్ల మీద రాజముద్రతోటి పెద్ద ఎత్తున దాదాపు 600 కుటుంబాలు దాదాపు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కుటుంబాల్లో న్యూట్రల్గా ఉన్నటువంటి దళిత సోదరుమణులు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈరోజు క్రియాశీల సభ్యత్వం ఉన్నవాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరినందుకు వారికి పేరున స్వాగతం తెలియజేస్తాం. ఏ ఎన్నికైనా ఏ రోజైనా మీతో తోడుగా ఉంటామని వస్తున్నటువంటి మా దళిత నాయకులకు అందరూ కూడా ఈరోజు దాదాపు 10-11 మంది దళిత నాయకులు అందరూ కూడా అనిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి మరొకసారి పత్రికాముఖంగా మీడియా ముఖంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు